నిన్నెందుకు సృష్టించుకున్నాడు, నిన్నెందుకు పుట్టించాడు, నిన్నెందుకు కన్నాడు, నిన్నెందుకు రక్షించుకున్నాడు? సత్క్రియలు చేయటకే కదా. మరి ఏంటి ఈ చెయ్యి బిగబడతావు? ఈ చెయ్యి బిగబడతావేంటి? ఓ క్రియ చేయవేంటి? చేయవేంటి క్రియలు? నీతి క్రియలు చేయవేంటి? నీ క్రియలు లెక్కుంటాయి కదా. నీ క్రియలు పరలోకానికి వెళ్తాయి కదా. కొన్నేళ్ళ క్రియలు పరలోకానికి వెళ్ళాయా లేదా? నీ ధర్మ కార్యములు అన్నాడు. ధర్మ కార్యములు అంటే ధర్మ క్రియలు. పరలోకముకు సన్నిధికి వెళ్ళే బిడ్డ అన్నాడు. మరి ఏంటి బిగబడతావేంటానా? బిగబడతావేంటమ్మా? నీ పంటలు సరిగియవు, నీ ఉద్యోగంలో సరిగియవు, నీ చేతి పనులు సరిగియవు. దేవుని పరిచర్యకు నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో బిడ్డ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూస్తున్న వారికి చెప్తున్నాను నాన్న, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, ఏ సేవకుని దగ్గరికి వెళ్తున్నావో చెయ్యి బిగబట్టద్దు. చెయ్యి బిగబట్టు వాడు లోభి, వాడు విగ్రహారాధికుడు, వాడు పరలోకమోడు. జాగ్రత్త. కొలస్సీ ఎఫెసీలో రాయబడిన పాటలు వినని చెప్పేది. చెయ్యి బిగబట్టేవాడు లోభి, పిసినారి. పిసినారికి పరలోకం లేదు. కష్టపడ్డ దాంట్లో నమ్మకంగా పరిచర్యకి ఇచ్చాయి. దేవుని సేవకులతో సహవాసంలో ఉండు, ప్రార్థనలో ఉండు, సహవాసంలో ఉండు.